ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి సోదరులు గద్దె బుచ్చి తిరుపతిరావు గారు, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా దూర ప్రాంతం నుంచి కూడా శ్రమ తీసుకుని విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఎన్ తులసిరెడ్డి గారు, ప్రఖ్యాత ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, సోదరిమణి శంకర పద్మశ్రీ గారు, సోదరిమణి వేదవతి గారు, అట్లాగే చిరకాల అనుబంధం మాకు ఆ రెండు కుటుంబాలకి సోదరుడు చిగురుపాటి బాబురావు గారు, సోదరిమణి వసుంధర గారు, సోదరిమణి అక్కినేని వనజ గారు, రఘునాథరావు గారు, అట్లాగే భాను, ఇంకా అనేక మంది, పోలారి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అనేక మంది, నాగేశ్వరరావు, అనేక మంది అమరావతి ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులు, మీడియా నుంచి మిత్రులారా, మీ చేతుల్లో ఒక బ్యాక్గ్రౌండ్ నోటు ఉంచటం జరిగింది. చాలా వివరంగా ఎందుకు అమరావతి, ల్యాండ్ పూలింగ్ 2, రాబోయే రోజులలో రాబోయే ల్యాండ్ పూలింగ్ 3 ఆలోచనలను ప్రక్కన పెట్టి ముందు అమరావతి 1 మొదటి విడతలో తీసుకున్నటువంటి భూములను మీరు వాగ్దానం చేసినటువంటి విధంగానే అమలు చేసి వాటికి కార్యరూపం తీసుకొచ్చిన తర్వాతే ఇతర విషయాల్లో అడుగు ముందుకు వెయ్యండి అని కోరటానికి కారణాలు ఏమిటి అనేటటువంటిది చాలా వివరంగా అందులో ప్రస్తావించడం జరిగింది. మీ అందరి చేతుల్లోనూ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నోట్ ఉంది. కాబట్టి నేను వాటిల్లో ఉన్నటువంటి విషయాలని తిరిగి పునరుక్తి చేయాలని అనుకోవటంలా, రెండోది ఈ సమావేశానికి కూడా పిలిచింది ప్రధానంగా అమరావతి మొదటి విడతలో భూములు ఇచ్చినటువంటి రైతుల తాలూకా వారిని, అట్లాగే ఇప్పుడు మరొక 7 గ్రామాలలో తీసుకోవాలని అనుకుంటా ఉన్నటువంటి 16,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులలోంచి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే, నేను కొద్ది విషయాలు మాత్రం మనం చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అనుభవజ్ఞులైనటువంటి మన తులసిరెడ్డి గారు, రామచంద్ర గారు, బాబురావు గారు ఇప్పుడు కాదు, మాకు మొట్టమొదట ఈ జరీబు భూములు తీసుకోవద్దు, మెట్ట పొలాల్లో తీసుకోండి అని చెప్పి ఉద్యమం చేసినప్పటి నుంచి మాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వారు బాబురావు గారు. వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్తారు. నేను క్లుప్తంగా 2-3 విషయాలు మీకు అందజేద్దాం అనుకుంటున్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యాయాలు అంటూ ఉంటారు, అంతర్జాతీయ స్థాయి ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అభివృద్ధి చేయాలి అని. మన కోరికలు ఎన్నో ఉంటాయి, అది ఆచరణలో అవి మాటల్లో చెప్పుకున్నంత తేలిగ్గా అవో. అసలు మొట్టమొదట్లో సింగపూర్ సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దాంట్లోని చిన్న లోపం ఉంది. వారు 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలు ఉంటుంది, 15 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఒక్క అమరావతి రాజధాని నగరంలోని జీడిపి 3 లక్షల కోట్లు ఉంటుంది అనేటటువంటి అంచనాలు రూపొందించారు. ఇది సాధ్యమా అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా పరిశీలించాల. భారతదేశంలో మొట్టమొదట రూపొందించబడినటువంటి చండీగఢ్, బాగా అభివృద్ధి చెందినటువంటి పంజాబ్, హర్యానా,
అట్లాగే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి 3 రాష్ట్రాలకి రాజధాని చండీగఢ్ 2050లో 40,000 జనాభా ఉంటే 75 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా 12.5 లక్షలు మాత్రమే ఉంది. అటువంటిది మనకి 35 లక్షల జనాభా అసలు ఎట్లా అవుతారు? ఆ విధంగా సరైనటువంటి ఆలోచన జరగల అయిపోయింది. చెప్పాము. ఇప్పుడు బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ ప్రకారంగా 30% మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తామన్నారు. సంతోషమే. అది ఎందుకని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సోదరుడు అనుమోల్ గాంధీ గారును మన ఈయన బొలిశెట్టి సత్య గారు వాళ్ళు ఈ పచ్చని పంట పొలాలు తీసుకుంటున్నారు అనే విషయం గురించి, అట్లాగే ఇక్కడ ఫ్లడ్ ప్లైన్స్ వీటిని ధ్వంసం అవుతాయి అనే విధంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి అభ్యంతరాలను పరిశీలించి అక్కడ రాజధాని నిర్మాణానికి అంగీకారం తెలుపుతూ ఈ కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ వలన ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటా ఉంది. సంతోషమే. మేము బాధపడేది ఏంటంటే అసలు అత్యంత సారవంతమైనటువంటి ఆ నిరంతరం ఉన్నటువంటి ఆ భూముల్ని ఇవాళ కరతమ చెట్లతో, ఇంగ్లీష్ తమ చెట్లతో నిండి ఉన్నటువంటి పరిస్థితికి వచ్చేది కాదు. ఇవాళ బ్లూ గ్రీన్ అంటారు. అసలు ఉండవాటిని నాశనం చేశారు, అయిపోయింది అనుకోండి. ఇవాళ ఏం జరుగుతుంది? భూములు ఇచ్చారు. తిరుపతిరావు గారు చెప్పినట్టుగా చాలా నమ్మకంతో కేవలం 3 మాసాలలో 30,000 ఎకరాల పైన ఇచ్చారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ప్రపంచంలో అది రికార్డ్. ఎస్, ఒక్క వ్యక్తి మాట మీద నమ్మకం ఉంచి ఆ రైతులు త్యాగం చేశారు. భవిష్యత్తు మీద ఆశ, వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, ఉజ్వలంగా ఉంటుంది అనేటటువంటి ఆశ. అంత నమ్మకంతో భూములు ఇచ్చిన రైతుల యొక్క ప్రయోజనాలు మనం కంటికి రెప్పలాగా కాపాడవలసిన బాధ్యత ఉంది కదా. కానీ మీరు ఆశ్చర్యపోతారు, మొట్టమొదట 9.14 అగ్రిమెంటు ఎవరన్నా చదివిన గుర్తుందో లేదో రఘునాథరావు గారు, దాంట్లో ఒక క్లాజ్ ఏమైనా ఉందో తెలుసా? ఏ కారణాల వలనైనా సిఆర్డిఏ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగితే రైతులు అడగటానికి వీల్లేదు అని ఉన్నది. అప్పుడు మేము కరపత్రాలు వేసి, నేను, గాంధీ గారు, సత్య గారు వాళ్ళందరం కూడా మేము ఇది అన్యాయం, ఇది మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు, వాళ్ళు గట్లు కూడా తీసేస్తున్నారు, ఆ తన భూమి ఎక్కడో తనకు తెలియని పరిస్థితి అవుతుంది. ఇవాళ మీరు అడ్డంతరంగా మేము మానేసామంటే అది చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది అని చెప్పి కరపత్రాలు వేసి మీటింగులు పెడితే ఆ ఊళ్ళల్లో అప్పుడు ఒక్కసారి కాదు 2-3 దఫాలుగా మార్చి చివరికి సిఆర్డిఏకి బాధ్యత ఉంటుంది అనేటటువంటి విధంగా మార్చినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంటే కాపాడవేసే విధంగా ఉండాలి కదా. ఆ ఆఫీసులో తెలివి తక్కువతనంగా ఉద్యోగస్తులు ఎవరో రాస్తే నువ్వు చదివి విని ఇదే ఇట్లా పెట్టారు అని అడగాలి కదా. ఆ పని జరగల. అయితే సరే, బెటర్ లేట్ దాన్ నెవర్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది, చివరికి చేశారు, అయిపోయింది. ఏమన్నారు మరి 3 సంవత్సరాల్లో రహదారులు, డ్రైనేజీలు, అట్లాగే మంచినీళ్లు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ పూర్తి చేసేసి అభివృద్ధి చేసి ఎల్పిఎస్ లేఅవుట్ని మీకు పన్నులో పెట్టిస్తాము, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి 9.14 అగ్రిమెంట్లో ఉంది. జరిగినాయా? 2019 దాకా అధికారంలో ఉన్నాం, టెండర్లే పిలవాలా. ఇప్పుడు
ఆ తర్వాత సరే ఆ మహానుభావుడు వచ్చి మొత్తం అమరావతిని ధ్వంసం చేయాలనుకున్నాడు. నానా ఇబ్బందులు పెట్టాడు, చాలా అక్రమ కేసులు పెట్టాడు. కౌలు ఇవ్వనందుకు సిఐడిఏ ఆఫీస్కి వెళ్ళి ఏమయ్యా బాబు మీరు ఇంత ఆలస్యం అయిపోతుంది, మా కొండ పొలాలేమో ఇచ్చేసాము, మేము ఎట్టా గడవాలి అని చెప్పి అడుగుతానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ కోసం అని చెప్పి ఆడవారితో సహా కూడా అందరూ తిరగాల్సి వచ్చింది. అనేక నెలల పాటు ఆ మహిళలు అక్కడ ఉద్యమం చేశారు. అనేక పర్యాలు మనందరం కూడా వెళ్ళాం కూడా. సరే చివరికి గవర్నమెంట్ మారింది. 18 మాసాలు అయింది. 18 మాసాలు అయితే ఆ అక్రమ కేసులు తీసేయటం కూడా చేయలేవా? మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమో తునిలో రైల్వే బోగీలు తగలబెడితే దాని మీద రైల్వే వాళ్ళు కేసు పెడితే మరి రాగానే టక్కుమని తీసేయించాడే. నువ్వు న్యాయమైనటువంటి విషయం గురించి, భూములు ఇచ్చిన రైతుల మీద పెట్టిన కేసుల గురించి ఎందుకు తీసేయలేదు అని అడుగుతా ఉన్నాం. ఈ మధ్యన ఆ మహిళా సోదరిమణులు వాళ్ళు మీటింగ్ వేసుకుని మేము భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని నానా యాతన పెడుతున్నారు, మాకు చెప్పే మాట వినిపించుకోవటం లేదు, అవమానం పాలవుతున్నాము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ మధ్య తీశారని వింటా ఉన్నా. అట్లాగే భూములిచ్చిన రైతులకి నివాస ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలి, కాగితాల మీద ఇవ్వాలి, రైతులకు చూపించాలి, వాటిలోకి వెళ్ళే దారి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎన్నేళ్ళైంది? తిరుపతిరావు గారు చెప్పినట్టు 11 ఏళ్ళు వెళ్ళిపోయి 12వ ఏడు వచ్చింది. ఇప్పటికీ ఇంకా 7,743 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని మంత్రి గారే చెప్తున్నాడు. కాగితాల మీద సుమా. ఇప్పుడు వీరందరూ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లోకి తిరుపతిరావు గారు వెళ్లే దారి లేదు, ఆలూరు రఘురాజరావు గారు తనకిచ్చిన ప్లాట్లకు వెళ్లే దారి కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ 18 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. 4-5 నెలల నాడు టెండర్లు పిలిచారు, కానీ వాటికి ఇంకా అమలు కావటల్లా. విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయము, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, ఒక 1000 రూపాయలు ఉంది. ముందు ఏం కొందాం? అత్యవసరంగా కావాల్సింది ముందు కొంటాం, పెద్దగా అవసరం లేదని లాస్ట్లో కొంటాం, అంతే కదా. ఎంత చదువుకున్నవాడు కూడా చదువు లేనివాడు కూడా చేసే పని అది. కామన్ సెన్స్ ఆలోచించి చేసేటటువంటి విషయమే. అటువంటిది మరి అప్పుడే తను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా, టెండర్లు పిలవకపోగా, అప్పటికే 100 అడుగుల లోతులో నుంచి పై ఫౌండేషన్ వేసి G+7 అంతస్తులు కడటానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద 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 గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి. ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో 50 గంటల్లోనే ఇదే చేశాం, 54 గంటల్లో ఇదే చేశామని చెప్పేటటువంటి విధానంగా జరిగిన విషయం కూడా నేను గుర్తుకు చేస్తా ఉన్నా. అట్లాగే అయిపోయింది. ఇప్పుడు జరగట్లా. పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ 16,600 ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అన్నారు. ఈ 16,600 ఎకరాలు దేనికి కేటాయిస్తారో తెలుసా అండి? కేవలం అమరావతి రైల్వే లైను, రైల్వే స్టేషన్, స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, రైల్వే స్టేషన్ రైల్వే లైన్కి 1,500 ఎకరాలు. తర్వాత ఇప్పుడు మీ దృష్టిలోకి తెచ్చేది ఏంటంటే రైల్వే లైను అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నంబూరు దాకా ఒక 500 ఎకరాలు, 494 ఎకరాలు కావాల్సి వస్తుంది రైల్వే లైన్. ఓకే, అది మనం ఎవరో మార్చగలిగింది కాదు. కానీ 1000 ఎకరాలలో 24 ప్లాట్ఫార్ములతో
రైల్వే స్టేషన్ కడతాడంట. భారతదేశంలోనే అతి పెద్దది. బహుశా నేను అనుకోవటం భారతదేశంలోనే కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ లేదు. భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా. గ్రేటర్ కలకట్టా పాపులేషన్ 2 కోట్లు. హౌరా స్టేషన్ 24 ప్లాట్ఫారం. రోజుకి 1000 రైళ్లు టచ్ చేస్తాయి, రావటం కానీ పోవటం కానీ. రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులు దిగటం కానీ ఎక్కటం కానీ చేస్తారు. వాటికి ఇంకా 2 లక్షల జనాభా లేనటువంటి అమరావతి 29 గ్రామాల వారికి సంబంధించి 1000 ఎకరాలలో రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి నారాయణ గారు అంటున్నాడంటే, ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం, పిచ్చాడెవరో మాట్లాడుతున్నాడు రా అంటాం, అవునా? కానీ బాధ్యత కలిగిన మంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తా. అట్లాగే 2500 ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీస్. ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో నవనగరాలు 9 నగరాలు, అందులో ఐటీ అట్లాగే ఎలక్ట్రానిక్స్ సిటీ, దానికి 6540 ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే. అందులో వచ్చేటటువంటి గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, సావిళ్ళు, దొడ్లు ఇవి పోగా వాడికి ఎల్పిఎస్ దీని ప్రకారంగా ఇచ్చే నివాస వాణిజ్య ప్లాట్లు పోగా మిగిలినటువంటి భూమి ఏదైతే ఉందో అన్ని వాడుకోవచ్చు. చాలా ఉంటుంది, కానీ అది చాలదు. 2500 ఎకరాలు అంటే ఇప్పుడు మొత్తం 2500, 1500, 4000 ఎకరాలు. 4000 ఎకరాలంటే నారాయణ గారి లెక్క ప్రకారంగా 16,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి. అదే ఇప్పుడు జరిగింది. ఇక జరగబోయేది ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతకుముందు నారాయణ గారు కొద్ది నెలల కొత్త 2500 ఎకరాలు కావాల్సి వస్తుందన్నాడు. ఇప్పుడు మరి ఆయనకి ఏం అభిప్రాయం కలిగిందో ముఖ్యమంత్రి గారికి 5,000 ఎకరాలు కావాలి అంటున్నాడు. వాళ్ళ 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే రైతుల దగ్గర నుంచి 20,000 ఎకరాలు తీసుకోవాలి. అట్లాగే ఒలింపిక్స్ గ్రేట్ స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము అంటాడు. నవనగరాలలో స్పోర్ట్ సిటీకి 4,150 ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే. కానీ అది చాలదు. స్పోర్ట్స్ని, ఒలింపిక్ స్పోర్ట్స్ని నిర్వహించే స్థాయిలో మనం స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి తీసుకుంటాం అంటాడు నారాయణ గారు. ఇప్పుడు నాకు కూడా ముఖేష్ అంబానీ గారు 40 అంతస్తుల యాంటీలా బిల్డింగ్లో ఉంటున్నాడే, నేనెందుకు ఉండకూడదు అని అనుకోవటం తేలికే, కలలు కనటం తేలికే. కానీ అసలు మనకి ఎంతవరకు స్తోమత ఉంది, అంత ఖర్చు పెట్టగలమా అని ఆలోచన చెయ్యాలి కదా. రెండోది, ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు అమరావతిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజానీకం అందరికీ సంబంధించింది కదా. ఇవాళ నేను ప్రజలను పన్నుల రూపంలో చెల్లించే డబ్బు నేను 1 రూపాయి కూడా పెట్టను. అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ, అప్పు తీసుకుంటున్నాం, కడతాము, రేపు అమ్ముతాము, భారం తొలగించుకుంటాము అని చెబుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్త. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అటు రాయలసీమ, ఇటు వెనకబడిన ఉత్తరాంధ్ర, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. మరి అమరావతి ఒక్క రాజధాని నగరంలోనే దాదాపు సీఎం గారి లెక్క ప్రకారంగానే 53,000 కోట్లు ఇదివరకు చెప్పిన లెక్క. అక్కడ చాలా గొప్ప నిర్మాణ దక్షుడు ఉన్నాడు ఒక ఆయన, కన్నబాబు గారు, సిఆర్డిఏ కమిషనర్ గారు. విశాఖపట్నంలో
ఒక్క బిల్డింగ్కి 500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి నేర్పరి ఆయన యొక్క నాయకత్వంలో ఈ అమరావతిలో వేసే రోడ్లు, అమరావతిలో చేపట్టేటటువంటి అభివృద్ధి ప్రాజెక్టులకి చివరికి ఈ ఎస్టిమేట్లు ఎంతకు వెళతాయి అనేది ఊహకు అందదు అని మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ అవసరమా కాదా అనేటటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరు పొరపాట్లు జరుగుతున్నాయి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అది సరైనటువంటి ఆలోచన కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. అభివృద్ధి జరగాల్సిందే. ఇక్కడ ఉండే ఏ ఒక్కడమైనా మనం అభివృద్ధికి వ్యతిరేకమా? కిందసారి 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం నుంచి అవతల పక్క ఉద్దరరాయనపాలెం దగ్గరికి ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. అది అసలు చూడగానే ఆహా ఓహో అనేటటువంటి విధంగా ఉండాలి అని చెప్పి పత్రికల్లో కూడా చాలా ఫోటోలు కూడా వేశారు. అవునా? అటు ఉద్దండరాయపాలెం వైపున 2 పిల్లర్లు కూడా కట్టారు, శంకుస్థాపన చేశారు, పిల్లర్లు కూడా కట్టారు. జగన్ గారు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేసాడు. క్యాన్సిల్ చేసి ఆ పిల్లర్లు కనపడతా ఉంటే ఈయన టేకప్ చేయట్లేదు అని మళ్ళీ జనంలో ఏమన్నా రియాక్షన్ వస్తుందేమోనని కనపడకుండా కొట్టి పారేశారు శుభ్రంగా. పైకి కనపడవట. అయిపోయింది. ఓకే. ఇప్పుడు అక్కడ మనకి పులిచింతల ప్రాజెక్టు ఉంది. పులిచింతల ప్రాజెక్టు మీదుగా యువతల కృష్ణా జిల్లా నుంచి అవతల గుంటూరు జిల్లాకు వెళ్ళొచ్చు. అది అట్లా ఉండగా ఇప్పుడు ముత్యాల నుంచి మాదిపాడు అనేటటువంటి గ్రామానికి నబార్డు నిధులతో అక్కడ ఒక బ్రిడ్జి కట్టాలని చెప్పి దానికి కూడా ఫౌండేషన్లు వేశారు. కొన్ని పిల్లర్లు అయ్యో మొదలు పెట్టారట పనులు. ఇంతకు ముందు మరి మూలపాడు రాయపూడికి బ్రిడ్జి ఐకానిక్ బ్రిడ్జి ఇప్పుడు అది పోయింది. ఇబ్రహీంపట్నం దగ్గర బ్రిడ్జి సంగతి పోయింది. ఇప్పుడు కొత్త ఇదేంటంటే మూలపాడు నుంచి రాయపూడి దగ్గరికి బ్రిడ్జ్ అని. అంటే కృష్ణా నది మీద కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జీలు కట్టడం అంటే మన పంట కాలువల మీద సామాన్యమైన బ్రిడ్జి కట్టినంత సులభంగా సీఎం గారు అనుకుంటున్నాడంటే ఇది ఎంత హాస్యాస్పదమో నాకు అర్థం కావట్లేదు. ఒక కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఉండాలి. ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాము, ప్రజల డబ్బు అంటే దానికి సరైన ఖర్చు అవసరాన్ని బట్టి పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి సీఎం గారు కిందటిసారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టాలి అని నిర్ణయం జరిగింది. టెండర్లు పిలిచారు. 2000 కోట్ల రూపాయలు ఆ రోజున ఎస్టిమేటు. అర్థమైందా? అది అవసరం. ఎందుకని మునేరు, వైరా, పాలేరు, మూసి తెలంగాణ నుంచి అక్కడ బాగా వర్షాలు పడినప్పుడు వచ్చే నీరు అట్లా వచ్చి కృష్ణానది బ్యారేజ్ బెదవాడు వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజీ కట్టి ఆ నీటిని అవతలికి ఎత్తి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి వేసుకుంటే అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్లోకి అక్కడికి తీసుకెళ్లొచ్చు. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఉన్నటువంటి రైతులకి కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా నీళ్లు అందట్లా వాళ్ళకి ఇవ్వవచ్చు. అట్లాగే వెనకటి రోజుల్లో పొగాకు మీద ప్రేమతో మాకు కాలువలు అవసరం లేదు అని చెప్పి ఆగిపోయిన డిఫర్డ్ ఏరియా అయితే ఏదైతే ఉందో అటువంటి ఏరియాకి ఇవ్వచ్చు. మా కొల్లా వెంకయ్య గారు అబ్బాయి రాజమోహన్ గారు కోరేటటువంటి గుంటూరు ఛానల్ పొడిగించేదానికి కావాల్సిన నీళ్లు కానీ ఇట్లా ఎంతో ఉపయోగం ఉంటుంది అనుకుని మంచి పని మొదలుపెట్టాడు. టెండర్లు పిలిచారు. అది అయిపోయింది, అటకెక్కింది. గోదావరి బనకచెర్ల అన్నారు. దానిపైన అందరం మా లక్ష్మీనారాయణ గారు, తులసిరెడ్డి గారు, వడ్డే శోభనాథరావు, అక్కినేని భవానీ ప్రసాద్, ఏబి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే ఇరిగేషన్ కాసరాబాద్ అయిన వెంకటేశ్వరరావు, మేము అందరం కూడా మీటింగులు పెట్టి అయ్యా ఇది కరెక్ట్ కాదండి, దీనివల్ల చాలా నష్టం ఉంది, 81,000 కోట్లు ఖర్చు అట్లా పెట్టండి, కానీ తెలంగాణ
ఇతర రాష్ట్రాలు కూడా మనం తీసుకునే ఆ నీళ్లలో మళ్ళీ వాళ్ళు కూడా వాటా అడుగుతారు. మనకి మంచిది కాదు, అట్లా కాదు, ప్రత్యామ్నాయం వేరే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అది పోయింది. ఇప్పుడు గోదావరి అక్కడ నల్లమల సాగర్ అనేటటువంటిది టేకప్ చేస్తూ ఉంటారు. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముందు అసలు ఆ రాయలసీమలో అన్నగారు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగ, గాలేరు నగరి, హందిరి నీవ ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి కాలువల పనులు కూడా పూర్తి చేస్తే రైతులకి చేలల్లోకి నీళ్లు వెళ్తాయి. వాతావరణ మార్పుల వలన కరువులు కూడా చాలా తరచుగా వస్తున్నాయి. వెనక 2-3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వచ్చాయి. ఇవాళ ప్రతి సంవత్సరం కరువు 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 అయిపోతా ఉంటాయి. రాయలసీమలో రైతుల కరువు బారిన పడి దుర్భర దారి వలసలు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు ఉంటాయి. వాటి మీద పెట్టండి బాబు ఆ డబ్బులు అని చెప్పి ఆ రకమైన ఆలోచన చెయ్యాలి. అట్లాగే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ అంటాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డుకి 140 మీటర్ల ఎడల్పున 192 కిలోమీటర్ల బారు, ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు, ఇటు 2 లైన్లు సర్వీస్ రోడ్లు అటు 2 లైన్లు సర్వీస్ రోడ్లు, మొత్తం 7,200 ఎకరాలు కావాలి. దానికి 7,200 ఎకరాలు, దానికి 3,500 కోట్ల పైన ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పడుతుంది. వాటికి వాళ్ళ అవసరమా? అసలు మన జనాభా ఎంత? ఔటర్ రింగ్ రోడ్ ఇవ్వాలే, భూమి తీసుకోవాల్సిన పని ఏంటి? మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయండి. ఫలానా ఫలానా గ్రామాలలో ఫలానా సర్వే నెంబర్లలో ఫలానా ఇంత వివరం, ఇంత భూమి ఇంత భూమి ఇంత భూమి అని మ్యాప్ను ఎక్స్టెంట్ అంతా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకటించేసేస్తే ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు తీసుకుందాం అనుకుంటే, ఎప్పుడు కడదాం నిర్మాణం చేద్దాం అనుకుంటే అప్పుడే తీసుకుంటానికి మీకు హక్కు ఉంటుంది. హైదరాబాద్ దగ్గరలో అంటే కొండలు గుట్టలు, కొండలు గుట్టలు. మన ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా 1 ఎకరం నేల ఖాళీగా ఉండదు. అటువంటిది ఇక్కడ ఈ రైతులు పంట పొలాలు తీసుకోవటం సరికాదు అనే విషయం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆలోచించాలి. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న భూములు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేసి ఆ తర్వాత మీ ఆలోచనని ప్రజల ముందు పెట్టండి. మీ ఒక్కళ్ళ నిర్ణయమే కరెక్టటువంటి ఓ పగటి కళల కోసం కోట్లాది మంది ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అనుభవజ్ఞులు, ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని, ప్రజాప్రతినిధుల్ని, వివిధ రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలని పిలిచి దాంట్లో చర్చించి అవసరం మేరకు ఏ విధంగా, ఎప్పుడు, ఎట్లా చేద్దామనేది ఆలోచించి దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీకు మనవి చేస్తున్నా. తర్వాత మన రిజల్యూషన్ కూడా చదివి తర్వాత వేరే వారు వినిపిస్తారు. దానిపైన చేర్పులు మార్పులు ఉంటే చెప్పండి. మీ అభిప్రాయాలు నిస్సంకోచంగా చెప్పండి. దానికి ఏమీ ఎవరికి అభ్యంతరం లేదని చెప్పి మీకు మనవి చేస్తూ తీసుకున్నాను. క్షమించండి. మీ అందరికీ కూడా వీలు చేసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ